ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏంటి నన్ను వదిలించుకోవడానికి ఫోన్ వదిలికిస్తున్నావా? అవును. ఏంటి? లేదమ్మా, తను నీకు విషయం చెప్తుందంట. ఇదిగో ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. హాయ్ వదినా. హ్యాపీ బర్త్డే కీర్తి. దేవుడి దయతో మంచి అబ్బాయితో నీ పెళ్లి జరగాలి. నాపై ఎంత కోపంగా ఉంటే మాత్రం మరి ఇలా నా మాట్లాడేది? ఆ రోజు కాలేజీ దగ్గర ఏదేదో మాట్లాడాను, అందుకేనా నువ్వు? దాని గురించి కాదులే వదినా. బర్త్డే రోజు హ్యాపీ మూడ్లో ఉంటే నువ్వేమో నాకు త్వరగా పెళ్లి కావాలని విష్ చేస్తున్నావు. ఎందుకు వదినా నా మీద నీకు అంత కక్ష? నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? అయితే నువ్వు కోరుకున్నప్పుడు నీ పెళ్లి కావాలి కీర్తి. అంతేకాని ఎక్స్క్యూజ్ లేదంటావు, అంతేనా వదినా? కానీ నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి కీర్తి. ఆ రోజు కాలేజీ దగ్గర అలా మాట్లాడినందుకు ఇంకా మాపై కోపంగా ఉన్నావని మీ అన్నయ్య అంటున్నాడు. అలా అని అన్ని రోజుల నుంచి కోపంగా ఉంటే స్ట్రెస్ బీపీ తప్ప నో యూస్. ఎక్కడ మనసులో పెట్టుకున్నావో ఏమో అని చాలా బాధపడ్డాను కీర్తి. అలా మనసులో దాచిపెట్టుకుంటే వడ్డీ ఏమైనా వస్తుందా? లేదు కదా. వస్తే ఆ డబ్బు మా అన్నయ్యకే ఇచ్చేదాన్ని. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. కానీ నాకు విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్ వదినా. కోపంలో ఏదో నోరు జారుంటాను, సారీ కీర్తి. అయ్యో వదినా, అంత చిన్న విషయానికి మీరు ఇన్నిసార్లు సంజాయిషి ఇవ్వాలా? మనమంతా ఒకే ఫ్యామిలీ. నేను మీ అన్నయ్యతో అదే అంటున్నాను. మనం సేమ్ ఫ్యామిలీ, మాట మాట అనుకుంటాం, కష్టమొస్తే కలిసిపోతాం. పెట్టినా తిట్టినా మీకు మేము మాకు మీరు. నువ్వు మా ఆడపడుచువి. నువ్వు మా అన్నయ్య ఇంటి దీపానివి దీపవదనా. నాకు మా అన్నయ్య ఎంతో, నువ్వు కూడా అంతే. ఆ చనువుతోనే ఆ రోజు అలా మాట్లాడానంతే, ఏమనుకోకు కీర్తి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే చాలా అనుకుంటాను. ఇప్పుడు నాకు గ్యాప్ ఇవ్వకపోతే ఇంకా ఫీల్ అవుతాను. నాకు విషెస్ చెప్పినందుకు నీకు అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాను వదినా. నువ్వేమో ఫ్లాష్ బ్యాక్ బ్రేక్ చేయట్లేదు. అయ్యో, నేనింకేదో అనుకున్నానులే. మరి థ్యాంక్స్ చెప్పి గ్యాప్ ఇవ్వకపోతే ఎలా వదినా? ఫీల్ అవనా నేను? థ్యాంక్స్ వదినా. బాయ్. బాయ్ కీర్తి. కీర్తి, ఏంటి ఆ కన్నీళ్ళు? ఏం లేదమ్మా, అన్నయ్య వదినతో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. సంతోషం వచ్చినప్పుడు ఏడవటం, బాధ వచ్చినప్పుడు నవ్వడం. ఏం ఫ్యామిలీరా దేవుడా. ఇప్పుడు నువ్వు నాలాగే బావున్నారే ఇద్దరు. చూస్తే నా దిష్టే తగిలేలా ఉంది. కళ్ళా కపటం లేని మిమ్మల్ని ఇలా పక్కపక్కనే చూస్తుంటే ఆ భగవంతుడికి కూడా ఈర్ష్య కలుగుతుందేమో. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్ మేడం పిలిచారు? నేనెప్పుడు పిలిచాను? బెల్ కొట్టారు కదా మేడం. బెల్ కొడితే క్లాస్ 4th ఎంప్లాయీ కోటి రావాలి. మీరు సూపరింటెండెంట్. ప్యూన్ ఎక్కడా? మేడం కోటికి ఏదో ఫోన్ వచ్చింది మేడం. 1 అవర్లో వస్తానని పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. అందుకని అతని డ్యూటీ మీరు చేస్తారా? అది మేడం, బెల్లు రింగ్ అయినా ఎవరూ రాకపోతే మీకు కోపం వస్తుందని నేను వచ్చాను మేడం. ప్యూన్ బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది నేనే. అది మీకు తెలిస్తే నాకు మెమో ఇచ్చేస్తారని నేనే వచ్చాను మేడం. ఇలా చెప్తే ఎక్స్క్యూజ్ చేస్తాననుకుంటున్నారా? సారీ మేడం, నాకింక 1 ఇయర్లో సర్వీస్ అయిపోతుంది. ఈలోపు మెమో ఇష్యూ అయితే సర్వీస్ రికార్డులో మెమోలు ఉన్నాయని పెన్షన్ బెనిఫిట్స్ ఆపేస్తారు మేడం. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి మేడం. సరే కూర్చోండి.
ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కొడుకు ప్రయోజకుడు కాదు, నా మీదే డిపెండెంట్. అందుకే ఇంటిపైన ఇంకో ఇల్లు కట్టి వాణ్ణి సపరేట్గా ఉంచాను మేడం. నా కళ్ళ ముందు ఉంటే కాస్త అదుపులో ఉంటాడని. అందరూ కలిసే ఉండొచ్చు కదా. అత్తకి కోడలికి క్షణం పడదు. మా ఆవిడ నోటికి పొదుపుండదు, కోడల చేతులకి అదుపుండదు. అంటే మీరనుకున్నట్లు మా కోడలు ఎవరినీ కొట్టదు. చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో సామాన్లు భూమి మీద కాకుండా గాల్లో పెడుతుంది. చివరికి వస్తువులు విరగడమో పగలడమో సొట్టలు పడడమో జరుగుతుంది. ఎప్పుడెప్పుడు కోడలను తిడదామో అనుకుని మా ఆవిడ తిట్లదండకం మొదలు పెడుతుంది. ఆవిడ తిట్లదండకం అయ్యేలోపు మళ్ళీ మా కోడలు వస్తువుల్ని గాల్లోకి లేపుతుంది. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. అందుకే ఒకే ఇంట్లో విడివిడిగా ఉంటున్నాం మేడం. చూడండి, మీకు మా నాన్న వయసు ఉంటుంది. ఇంకొకసారి నాకు తెలియకుండా పర్మిషన్ ఇచ్చి నేను అరిచేలా చేయకండి. చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. ఓకే మేడం. నేను బయటకు వెళ్ళాలి. వెహికల్ రెడీగా పెట్టండి. ఓకే మేడం, డ్రైవర్కి చెప్తాను. డ్రైవర్ వద్దు, కార్ తీసి బయట పెట్టమని చెప్పండి. నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను. అలాగే మేడం. మేడం, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఎస్, చెప్పండి. తండ్రి లాంటి వాడినని ఒక పర్సనల్ విషయం అడుగుతున్నాను, ఏమీ అనుకోవద్దు. పర్లేదు, అడగండి. ఏంటో? ప్రస్తుతం మీరుంటున్న రూము వంట చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇంటి నుంచి మీకు భోజనం పంపించమంటారా? ఎలాగో డ్రైవర్ ఉన్నాడు. నాకు హోటల్ ఫుడ్ ఓకే. ఎనీహౌ, థ్యాంక్ యూ ఆఫర్ ఇచ్చినందుకు. మీ హస్బెండ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడికి వస్తారా మేడం? తండ్రి వయసు ఉన్నవారని మాత్రమే అన్నాను, తండ్రి అనలేదు. పర్సనల్ విషయాల్లో కలుగజేసుకోవద్దు. లిమిట్స్ని క్రాస్ చేయకండి. ఇక్కడ నేను అసిస్టెంట్ కమిషనర్, మీరు సూపరింటెండెంట్. అది గుర్తుంచుకోండి. యు మే లీవ్ నౌ. సారీ మేడం. ప్లీజ్. హలో, దేవికా జాదవ్ స్పీకింగ్. దేవికా ఆంటీ. ఎవరు? ఆంటీ, నేను రమ్యని, మీ ఫ్రెండ్ సుధా కూతుర్ని. మర్చిపోయారా? ఎలా ఉన్నావు రమ్య? నేను బాగున్నాను ఆంటీ. నన్ను మర్చిపోయారేమోనని భయపడ్డాను. బాగానే గుర్తుపట్టారా ఆంటీ? నువ్వు ఫోన్ చేస్తావని అనుకోలేదమ్మా. ఈ నెంబర్ ఎవరిది? తాతయ్య ఫోన్తో మాట్లాడుతున్నాను. తాతయ్య పక్కనున్నారా? లేరా ఆంటీ, తాతయ్య ఫోన్ మర్చిపోయి తోటకెళ్లారు. అయితే తాతయ్యకి తెలియకుండా మాట్లాడుతున్నావా? అవును. తాతయ్యకి నా పైన కోపం వచ్చింది, మీతో అన్నీ చెప్పానని. 2 రోజులు మాట్లాడలేదా ఆంటీ? నేను అలిగి ఒకరోజు వంట చేయలేదు, తలనొప్పి అని వెళ్ళి పడుకున్నా. తాతయ్యతో ఆ రోజంతా మాట్లాడలేదు. తాతయ్య కూడా ఏమీ తినకుండా అలాగే పడుకున్నారు. అలా చేస్తే తాతయ్య ఎంత బాధపడుంటారు. నువ్వంటే మీ తాతయ్యకి చాలా ఇష్టం. నువ్వింకెప్పుడు మీ తాతయ్య బాధపడేలా చెయ్యకు. ఆంటీ, ఈరోజు ఉదయం ఏమైందో తెలుసా? తాతయ్య వచ్చి స్కూల్లో చేర్పిస్తానన్నారు. నేనిక్కడ చేరను, సిటీకి వచ్చేస్తాను. మీరు నన్ను తీసుకువెళ్ళడానికి రండి త్వరగా. ఉంటానా ఆంటీ? తాతయ్య వచ్చే టైం అవుతుంది. రమ్య, హలో.